తన యొక్క జీవితంలో పాపాత్మురాలుగా ముద్రింపబడి క్షమాపణ పొందిన మరియా ప్రభువుకు తల మీద అత్తరు పోసింది సోదరులారా. ఆ యొక్క అత్తరు ఎందుకు పూసింది అంటే, మరి శిష్యులకు అర్థం కాల. ప్రభువుతోనే ఉన్నారు వాళ్ళకు గ్రహించలేకపోయారు. వారిలో ఒకడు, ఎందుకు ఇంత డబ్బు ఖర్చు కదా, ఇది వ్యర్థం చేసేవెందుకు అని మాట్లాడతాడు. కానీ ప్రభు ఏమన్నాడో తెలుసా? ఈమెను మీరు తొందర పెట్టద్దు, ఈమె నా భూస్థాపన నిమిత్తం ఒక మంచి కార్యం చేసింది అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క కృప పొంది ఆయన ప్రేమను రుచి చూచిన ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన దయ పొంది ఆయన కొరకు ఎంత కృతజ్ఞత భావముతో ఆయన భూస్థాపన నిమిత్తం మంచి పని చేసిందని ప్రభు చేత మెప్పు పొందిందో దయచేసి చూడండి. నిజముగా మన యొక్క జీవితంలో ఆయన నన్ను క్షమించాడు, ఆయన కృప నా మీద సమృద్ధిగా దయచేశాడని మీకు కూడా విశ్వాసము కలిగి కృతజ్ఞత కలిగిన వారైతే సోదరులారా, ప్రభువు యొక్క ఘనత కొరకు ప్రయాసపడతారు, ప్రభువుకు సాక్షులుగా బ్రతుకుతారు. అంతేగాని ప్రభు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడని అలాంటి మరి వ్యర్థమైన మాటలతో కాలయాపన చేసే భక్తి చేయరు. నిజముగా దేవుని యొక్క సన్నిధిలో హృదయమందు ఆయనను విస్తారముగా ప్రేమించిన ఆ యొక్క స్త్రీ, నా ప్రభు తప్ప నన్ను రక్షించే వాళ్ళు ఎవరున్నారు అని ఆయనను ప్రేమించింది కనుక ఆమె ప్రభు యొక్క తల మీద అత్తరు పోసి ఆ ఇల్లంతా సువాసనతో నింపబడి ఉండగా ప్రభు చేత ఘనత మెప్పు పొందిన అనుభవాన్ని లేఖనాల్లో మనం చూస్తాం. మన జీవితాల్లో కూడా ఆయన మనకు చేసిన ఉపకారాలకు తగినట్లుగా ఆయన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనము పనిచేయుట, ఈనాడు ప్రభు కొరకు మనము కూడా మరి జీవించిన వారిగా ఎన్నిక చేయబడతాం సోదరులారా. సంఘాలు పెట్టి ఏదో రకంగా ప్రజల్ని ఆకర్షించే మాటలు చెప్పి సేవ చేస్తున్నాం అనుకుంటున్నాడు. వీళ్ళందరూ కూడా చివరికి వ్యర్థులైపోతారు. మీ కన్నులతో ఒక దినం మీరు చూస్తారు. కానీ మనఃపూర్వకంగా ప్రభువును ప్రేమించి ఆయనను వెంబడించు వారిగా బ్రతుకుట గొప్ప భాగ్యము కనుక ఆ విధముగా మనము కూడా కృతజ్ఞత కలిగి ప్రభువు సాక్షులుగా బ్రతుకుదాం.